ఆర్కేఎం అనమాట. చూడండి ఆర్కేఎం. ఇప్పుడైతే టీ గార్డెన్ నుంచి దగ్గరలోనే ఉంది, మేబీ 500 మీటర్స్ ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, కలర్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక ఫోటో తీసుకుంటూ అవుతుందేమో అండి. చూడండి వ్యూ. మేము వచ్చింది ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చాము, అదే మార్చిలో ఏప్రిల్లో వస్తే ఇంకా చాలా బాగుంటుందంట. లొకేషన్ కూడా బాగుంటుంది, లొకేషన్ ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, బట్ ఏంటంటే వ్యూస్ ఇంకా బాగా దొరుకుతుంది అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాంచనజంగా వ్యూ కనిపించాలి, బట్ ఇప్పుడు ఏంటంటే క్లౌడీ సీజన్ ఉండడం వల్ల ఫాగీగా ఉంటుంది, నెక్స్ట్ క్లౌడీగా ఉంటుంది. అందుకని మాకైతే కాంచనజంగా వ్యూ ఇక్కడ నుంచి కనిపించట్లేదు. అదే మార్చిలో ఏప్రిల్లో మీరు ఇక్కడ ప్లాన్ చేస్తే ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ టీ గార్డెన్ నుంచి కూడా మీకు వ్యూ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది అని అంటున్నాను అనమాట. మా ట్యాక్సీ డ్రైవర్ని బాగా పేషెన్స్ ఉండాలి, చాలా నడాలన్నమాట. మనం కొంచెం హైట్లో ఉన్నాం కాబట్టి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇంకా హైట్లో ఉంటాయి. చూడండి చూడొచ్చు, అంత దూరం వెళ్ళాలన్నమాట. నేను ఇప్పుడు అవన్నీ చూడండి, మీకు రోడ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఎంత హైట్ వరకు రావాలి. సో ఏంటంటే ఓపిక బాగుండాలి తిరగడానికి కదా. ఇక్కడ ఈ ట్రీ బాగుంది, పైన్ ట్రీయా చూపిస్తున్నాయి ఇవన్నీ పిక్చర్స్. ఇక్కడ మొత్తం అంతా కన్స్ట్రక్షన్సే అవుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ అవి బాగా పెట్టారు. లేటో కన్స్ట్రక్షన్ లోపలికి వెళ్ళాలా, ఇంకా వీడియో తీసాడు ఫ్రెండ్స్. మేము వచ్చింది టెన్జింగ్ రోప్ గార్డెన్ అనమాట. మనం కావాలంటే ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ కూడా దాటిని ఎవరిపడితే అక్కడ టీలాగా అమ్ముతున్నారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ये भी फ्रिज मैग्नेट, ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఇవి 80. ఏ వల్ల కిतना बोले 80. కానీ ఇది కొంచెం బాగున్నట్టుంది కదా, దీంట్లో అన్నీ ఉన్నాయి చూడండి. కానీ డార్జిలింగ్ రాసింది తీసుకుంటేనే బాగుంటుంది కదా, ఇది కూడా బాగుంది. సో డార్జిలింగ్కి గుర్తుగా మేము ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, ఇది వచ్చి 100 రూపీస్ పడింది. సో ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే ఈ రాక్ క్లైంబ్ చేస్తారంట, అందుకే ట్రెక్కింగ్ కాస్ట్యూమ్స్ అంతా వేసుకుంటున్నాడు. అంత హైట్ వెళ్ళడు, చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాడు. आप लोग क्या करना है तो बोलिए 100 रुपीस करने का. हाँ बस यही है. फोटो 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 ఫోటో ఒకటి తీయండి. మీరు ఎక్కగలరా? ఎక్కుతారా? మీరు ఎక్కుతారా? చూడు ఇన్స్ట్రక్షన్ ఏంటి ఇస్తున్నారు, సరిగ్గా ఫాలో అవ్వు. ఇగో ఇలా ఇక బ్యాక్ రాకుండా ఇలా ముందుకంటే వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. యా వెరీ గుడ్. కేర్ఫుల్లీ కేర్ఫుల్లీ. Good going. Continue. Hand off. Pull the rope. జాగ్రత్త నాన్న. Pull the rope. Left feet off. Left feet off. Left. ఎక్కగలవా? Left feet off. Left feet off. జాగ్రత్తగా రా, భయపడక, బాగానే వస్తున్నావు. ఫ్రెండ్స్, ముందు కొంచెం అంటే మేహునా మూవీలో షారూఖ్ ఖాన్ స్కూల్లో ఏదైతే షూటింగ్ చేశారో అది కొంచెం ముందుకుందంట. చూద్దాం మరి. మేమైతే వెళ్ళట్లేదు, జస్ట్ బయట నుంచి చూపించేస్తాం. మేహునా మూవీలో షారూఖ్ ఖాన్ షూట్ చేసింది ఈ స్కూల్లో. The next day. హలో గైస్, మేమైతే ఇక్కడ టైగర్ హిల్కి వచ్చామన్నమాట. కాంచనజంగా సన్ రైజ్ వ్యూ చూడండి, స్కై ఎంత హైలైట్గా ఉందో. సో చాలా హైట్గా వచ్చాము, చలి అయితే చాలా ఎక్కువ ఉంది. చూడొచ్చు, జనాలు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు చూపిస్తాను చూడండి,
బాగుంది కదా. క్లౌడ్స్ మొత్తం వెళ్ళిపోయాయి. లాజిక్ ఇక్కడికి వచ్చి కాకి చెక్క వేసుకుంటా. ఇగో ఇక్కడ ఉంది. ఇందాక చూపించాను. ఉంది ఉంది. ఆ క్లౌడ్స్ తీసాను. వావ్, స్కై తీయండి, బాగుంది. హైట్ లో ఉంది కదా. అవును, అదే నాకు కనిపిస్తుంది. ఏముంది కలర్ అసలు, గోల్డెన్ ఆరెంజ్ కలర్, చాలా బాగుంది. మేమైతే ఇప్పుడు జూమ్ మాస్టిక్ వచ్చింది. లాబీకి ఇప్పుడు ఎంట్రీ అవుతాం. చలి విపరీతంగా ఉంది. చలి వల్ల మాట్లాడడం కూడా సరిగ్గా కుదరట్లేదు. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట గోమ్ మానెస్ట్రీ, బుద్ధుడు టెంపుల్. ఇది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి బతాసియా లూప్ అనమాట. డార్జిలింగ్లోనే ఇది ఒక ప్లేస్. టోటల్ 10 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. మేము వచ్చింది అయితే ఇక్కడ బతాసియా లూప్. ఇది వ్యూ చూడండి ఎలా ఉంది. ఇక్కడ కూడా కాస్ట్యూమ్స్, డార్జిలింగ్ కాస్ట్యూమ్ ప్రొవైడ్ చేస్తాను. అంతే, సేమ్ కాస్ట్ 50 రూపీసే. బట్ మేము టీ గార్డెన్లో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి తీసుకోవట్లేదు. ఎందుకన్నా స్వెటర్స్ అన్నీ అమ్ముతాం. ఇక్కడ రాసింది ఐ లవ్ డార్జిలింగ్. ఫ్రెండ్స్, మేము బతాసియా లూప్ నుంచి ఇక్కడ రాక్ గార్డెన్కి వచ్చామన్నమాట. టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ఏమో 20 రూపీస్. తను వ్యూ చూపిస్తాను కానీ చాలా బాగుంది. కనిపిస్తుందా? లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను. మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకుంటుంది. టికెట్ ఏమో పర్ పర్సన్ 20 రూపీస్ టికెట్. పిల్లలకు ఉండదు. ఓకే, లోపలికి వెళ్ళి పిల్లలకు కూడా టికెట్ ఉందంట. బతాసియా లూప్లో అయితే పిల్లలకి లేదనమాట. బతాసియా లూప్లో ఓన్లీ అడల్ట్స్కి, చిల్డ్రన్కి లేదు. ఇక్కడేమో హాఫ్ టికెట్ ఉంటుంది, చిల్డ్రన్ కూడా ఫుల్ టికెటే. సో మా అబ్బాయికి కూడా ఫుల్ టికెట్ తీసుకున్నాం. సో టోటల్ 60 అయింది మా ముగ్గురికి. ఎక్కడైతే వాటర్ ఫాల్ ఉందన్నమాట. అక్కడైతే ఒక డూప్లికేట్ ఎలిఫెంట్ పెట్టారు అనమాట. సో వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంది ఈ రాక్ గార్డెన్లో. ఎందుకంటే ఆ పై వరకు వెళ్ళాలి. అక్కడ ఇంకా మేబీ వాటర్ ఫాల్ ఇంకా ఉంటుందేమో, చూడాలి. ప్రజెంట్ ఇక్కడైతే చూసించండి, చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫాల్ పడుతుంది. చుట్టూ మొత్తం గ్రీనరీ, మధ్య మధ్యన ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ ఫ్లవర్స్ అవన్నీ చాలా సూపర్గా అనిపిస్తుంది. వాటర్ ఫాల్ అయితే ఎక్సలెంట్, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో అంతా గ్రీనరీ. ఇప్పుడు కూర్చోడానికి కూడా మంచి ప్లేసెస్ కూడా ఉంది. చాలా చల్లగా ఉంది, బాగుంది. మా అబ్బాయి డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ పై వరకు వెళ్ళాలి. చూసారా వ్యూ ఎంత ఎక్సలెంట్గా ఉందో. పైకి వెళ్ళి చూడాలి, మరి ఎటుందో తెలీదు, వెళ్ళి చూడాలి. చూడండి, ఆ పై వరకు అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఒక స్టేజ్ లాంటి చిన్నది ఉంది. చూడండి, అక్కడ ఎంతమంది వెళ్తున్నారు. చూడండి, మా మమ్మీ కూడా వెళ్తుంది. పైన అయితే చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఏంటుంటుందో. లెట్స్ గో, చలో. ఎక్కడైతే ఇలా ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది అన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా సరే పైకి ఎక్కాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా అంత ఇంకో లేయర్ ఉంది, వెళ్ళాలి. మేము మా మమ్మీ అయితే నడుస్తాం అనమాట. చాలా పైకి అయితే వచ్చాము. చాలా అలిసిపోయాదు.
ఇక్కడ పైకి వెళ్ళాలి, ఇంకా కొంచెం పైకి వెళ్తే చాలు గార్డెన్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడైతే ఒక కేవ్ లాగా ఉందన్నమాట. చూడండి భలే డెకరేషన్ చేశారు. ఫ్రెండ్స్ ఈవిడ ఎంత ఫాస్ట్గా మా అమ్మ చేస్తున్నారు.